నిన్న జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో ద గ్రేట్ మిస్టర్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కిరాణా షాపుల్లో గంజాయి దొరుకుతుందా అని పదే పదే 4 సార్లు మాట్లాడడం అనేది మా ఆర్య వైశ్యుల తాలూకా వ్యాపారాన్ని శంకించడం. ఎట్ ద సేమ్ టైం వైశ్యులు అంటే ఎన్నో దేవాలయాలకి, ఎన్నో టెంపుల్స్కి, అలాగే మరి చాలా చాలా సేవా దృక్పథంలో ఉన్నటువంటి ఫస్ట్ వ్యక్తులు ఏంటంటే వైశ్యులండి. ప్రపంచం మొత్తం మీద ఏ వ్యాపారం అయినా ఒక అభివృద్ధి స్థాయిలోకి రావాలంటే ముందు ఉన్నటువంటిది వైశ్యుడండి. ఈరోజు ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి ఆరోపణలు చేయకుండా వైశ్యులను అడ్డంగా పెట్టుకొని కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంతకన్నా ముందు ఏంటంటే రాజకీయాలకి అతీతంగా మా వైశ్యుల మీద ఆయన తాలూకా కోపాన్ని తెలియపరచడం అనేది మా వర్గీయులందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది. అట్లాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 15,000 నుంచి 20,000 గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా వైశ్యుడు తాలూకా షాపులు ఉంటాయండి. ఇంతమంది వైశ్య వ్యాపారం చేసుకొని సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నప్పటికీ కూడా ఈ ప్రతిపక్ష నాయకులు ఈరోజు ఎలక్షన్లో మమ్మల్ని దుర్మార్గంగా చిత్రీకరించడం అనేది ఇది సబబు కాదని ఆర్య వైశ్య ముద్దుబిడ్డగా నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు రావులపాలెంలో అన్నారు ఆ మాట, రేపొద్దున్న ప్రచార నిమిత్తం ఇంకో దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశం వస్తుంది. దీన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నానండి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ స్థాయిలో వ్యాపార రంగంలో కానీ రాజకీయ కానీ భోగాలు అనుభవిస్తున్నారంటే ఒక్క ఆర్య వైశ్యులు పెట్టినటువంటి భిక్ష చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి నేను చెప్తున్నానండి. ఆయన తాలూకా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, హెరిటేజ్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పాలు, పెరుగు, తర్వాత అలాగే వెన్న, ఈ టైప్ ఆఫ్ హెరిటేజ్ తాలూకా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఆర్య వైశ్య షాపులోని మేము అమ్మి ఆ తాలూకా డబ్బులతోటి మేము ఆయనకి పేమెంట్ చేస్తే మా డబ్బుతోటి ఆయన ఉన్నత స్థాయికి, ఉన్నత పదవ స్థాయిలోకి, ఉన్నత భాగ్యాలతోటి అనుభవించి ఎవరి మీదైతే బతుకుతున్నారో, ఎవరు వ్యాపారం చేస్తే వచ్చే డబ్బుతో బతుకుతున్నారో ఆ ఒక్క వ్యక్తి ఈరోజు వైశ్యుల్ని ఈరోజు ఇటువంటి మాట అనడం అనేది చాలా బాధాకరంగా విషయంగా జరుగుతుంది. ఈరోజు రావులపాలెంలో ఈ విధమైనటువంటి వాగ్దానం మాట్లాడేటప్పుడు ఈరోజు బంద్ ప్రకటించి ఈరోజు చేయించారు. ఈసారి ఏ పార్టీ నాయకుడైనా ఆర్య వైశ్యుల కోసం, ఎక్కడైనా ఆర్య వైశ్య సేవా సంస్థల కోసం కానీ, ఆర్య వైశ్యుల కోసం కానీ, ఆర్య వైశ్యుల వ్యాపారాల కోసం కానీ ఏ పార్టీ రాజకీయ నాయకుడు మాట్లాడినా సరే మాకు ఉన్నటువంటి 8% బ్యాంకింగ్ ఏదైతే ఉందో దాంతో బుద్ధి చెప్పవలసిన ప్రసక్తి వస్తుందని మరొకసారి సత్యగా నేను చెప్తున్నాను. అంతేకాదు ఈరోజు ఒక ఆర్య వైశ్య కమ్యూనిటీలో ఉన్నటువంటి కొనిజేటి రోసయ్య గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి రోసయ్య గారు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో సీఎంగా ఉండేటప్పుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉండేటప్పుడు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు కూడా ఈయన రోసయ్య గారు కొన్ని పదవులు చేపట్టడం జరిగింది. ఆ రోజే మా ఆర్యవైశ్య ముద్దు పెట్టేటటువంటి రోసయ్య గారు మన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దారుణాలేంటో, చంద్రబాబు నాయుడు గారు ఎలాగుంటారో, చంద్రబాబు గారి నైజం ఏంటో నిలదీసి చర్చ సభలో, అసెంబ్లీలో నిలదీసి అడగడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక రోసయ్య గారి మీద కోపంతో ఈరోజు ఆర్య వైశ్య కమ్యూనిటీ మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి కోపంతో ఉండడం అనేది అది మంచి సబబు కాదని మరొకసారి నేను మాట్లాడుతున్నాను. అలాగే ఈరోజు ఆర్య వైశ్య కిరాణా షాపుల్లో కానీ, ఆర్య వైశ్య షాపుల్లో గంజాయి ఉందని చెప్తున్నారు.
మొన్న వైజాగ్లో జరుగుతున్నటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, ఏ ఏ వర్గానికి సంబంధించినటువంటి పార్ట్నర్స్ ఉన్నారో, ఎవరెవరు ఉన్నారో మరొకసారి ఇటువంటి మాట్లాడుకుంటా ఈ హెరిటేజ్ అవుట్లెట్లు ఏవైతే ఉన్నాయో, హెరిటేజ్ అవుట్లెట్లో ఈరోజు ఆ మార్గద్రవ్యాలు ఉన్నాయా లేవని మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని చెక్ చేసుకోమని నేను మరొకసారి చెబుతున్నాను. ఈరోజు ఎట్టి పరిస్థితిలో కూడా ఆర్య వైశ్యులు అంటే ఒకప్పుడు భయ్య స్థానంలో ఉన్నారు. ఈరోజు ఆర్య వైశ్యులు భయ్య స్థానంలో పొజిషన్లో లేరు. ఈరోజు 8% ఓటు బ్యాంకింగ్ ఉందంటే ఈరోజు ఏ ఎన్నికలు వచ్చినా 8%తో గవర్నమెంట్ని మార్చగల కెపాసిటీ క్యాపబిలిటీ ఆర్య వైశ్యులకు ఉందని మరొకసారి తెలియపరుస్తున్నాను. నిన్న ఆర్య వైశ్య కోసం అండ్ అట్ ద సేమ్ టైము కిరాణా షాపుల కోసం మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడ అయిపోయింది, రేపు పొద్దున్న ఇంకెక్కడైనా మాట్లాడవచ్చు. ఆ మాట ఒక వాపసులు కానీ తీసుకోకపోయినట్లయితే, దినదినం ఇంకొకసారి కానీ రిపీట్ అయినట్లయితే, ఈరోజు రావులపాలెంలో ఉన్నారని రావులపాలెంలో మాత్రమే బంద్ చేయడం జరిగింది. ఇక ఇంకెక్కడైనా మాట్లాడితే ప్రపంచం మొత్తం మీద కాకుండా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్నటువంటి ఎక్కడ షావుకారులైనా సరే ఆయన మీద కక్షరీగా పటిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకసారి మా ఆర్య వైశ్యస్ పటిష్టమైనటువంటి నిర్ణయంగానే తీసుకున్నట్లయితే, హెరిటేజ్ అనే బ్రాండ్ అనేది ఏ షాపులను కూడా అమ్ముకుంటా చేసినట్లయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉంటుందని తెలుసుకోవాల్సిందని నేను చెప్తున్నా. ఈరోజు ఈ గవర్నమెంట్ అవ్వచ్చు, ఇంకో గవర్నమెంట్ అవ్వచ్చు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తారా రారా అనేది పక్కన పెట్టండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అనేది పక్కన పెట్టండి. కానీ వ్యాపారంతో ముడిపెట్టుకున్నటువంటి మీరు ఏవైతే ఉన్నారో, అతిరథ మహారాజులు ఏవైతే ఉన్నారో, మీరు వ్యాపారాల్లో ఉన్నారు, మీ సంస్థలో ఉన్నటువంటి వ్యాపారం తాలూకా ప్రొడక్ట్లు మా ఆర్య వైశ్యస్ వ్యాపారం చేస్తున్నారు. ఈసారి ఇంకొకసారి ఆర్య వైశ్యుల మీద ఉన్నటువంటి కక్ష సాధింపుతోటో చంద్రబాబు నాయుడు గారు రోసయ్య గారి మీద ఉన్నటువంటి కోపాన్ని మా ఆర్యవైశ్య కుటుంబం మొత్తం మీద చూపించద్దు. ఒకవేళ చూపించినట్లయితే ఆర్యవైశ్య ముద్దుబిడగా చెప్తున్నాను, మాకు ఎటువంటి విధమైనటువంటి నష్టం లేదు, నష్టపోయేది మీరే. ఒకరోజు సేలింగ్ ప్రకారంగా మేము హెరిటేజ్ బ్రాండ్ కానీ బ్రాండ్ చేసినట్లయితే అధ్యక్ష, క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటనేది తెలుసుకోవాల్సిందిగా మరొకసారి సభావినికంగా నేను తెలియపరచుకుంటున్నాను. సార్ ఆల్రెడీ అక్కడ రావులపాలెం లోకల్లోని ఇవ్వడం జరిగింది. అలాగే మా వాణిజ్య విభాగం వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు సార్. ఇంకా ఇది వైసీపీ దృష్టిగా తీసుకెళ్లే దానికన్నా ముందు ఏంటంటే, వైసీపీ కార్యకర్తగా వైసీపీ దృష్టికి తీసుకెళ్లే ముందు కన్నా ఏంటంటే, ఈ ఆవేదన మాటలు ఏవైతే ఉన్నాయో పార్టీలకి అతీతంగా ఆర్య వైశ్య ముద్దుబిడగా, వాసవి మాత ముద్దుబిడగా అడుగుతున్నానని మాత్రం పరిగణలోకి తీసుకోవాల్సిందిగా సోషల్ మీడియాలో మరొకసారి తెలియపరుస్తున్నానండి.